హాయ్ ఎవరీవన్, ఈరోజు వీడియోలో మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే సెట్స్. ఇందులో ఏం నేర్చుకుంటామంటే ఎగ్జామ్స్కి వెరీ షార్ట్ ఆన్సర్స్, బిట్స్ ఏ మోడల్లో వస్తాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం నేర్చుకోవాల్సిన టాపిక్ ఏంటంటే బిలాంగ్స్ టు. ఇంకో టాపిక్ ఏంటంటే సబ్సెట్. ఈ సింబల్ ఏమంటాం? బిలాంగ్స్ టు. ఈ సింబల్ ఏమంటాం? సబ్సెట్. నౌ we take one set. Set A is equal to 1 2 3 4. ఈ సెట్ లో ఉన్న వాటిని ఏమంటారంటే ఎలిమెంట్స్. దీస్ ఆల్ ఆర్ కాల్డ్ యాజ్ ఎలిమెంట్స్. ఈ ఎలిమెంట్స్ ఏ అనే సెట్ లో ఉన్నాయి అనే చెప్పడాన్ని ఈ బిలాంగ్స్ టు సింబల్ వాడతాం. ఈ సింబల్ యూజ్ చేయాలి. ఈ సింబల్ ఏమంటాం? బిలాంగ్స్ టు. 1 ఏమంటాం? ఎలిమెంట్. 2 ఈజ్ కాల్డ్ ఎలిమెంట్. 3 ఈజ్ కాల్డ్ ఎలిమెంట్. 4 ఈజ్ కాల్డ్ ఎలిమెంట్. 1 ఈజ్ an ఎలిమెంట్ ఇన్ సెట్ A. అంటే 1 ఈజ్ an ఎలిమెంట్ ఇన్ సెట్ A అన్న 1 బిలాంగ్స్ టు A అన్న ఒకటే. 2 ఈజ్ an ఎలిమెంట్ ఇన్ సెట్ A. 3 ఈజ్ an ఎలిమెంట్ ఇన్ సెట్ A. అంటే 1 బిలాంగ్స్ టు A, 2 బిలాంగ్స్ టు A, 3 బిలాంగ్స్ టు A. బిలాంగ్స్ అంటే ఏంటి? ఉండాలి. ఏంటి ఉండాలి? ఎలిమెంట్స్ ఉండాలి. ఎందులో ఉండాలి? సెట్లో ఉండాలి. కానీ 5 అనే ఎలిమెంట్ సెట్ ఏలో లేదు. అంటే ఈ 5 డస్ నాట్ బిలాంగ్స్ టు A. 10 డస్ నాట్ బిలాంగ్స్ టు A. ఎలిమెంట్స్ ఉన్నాయి అని చెప్పడానికి బిలాంగ్స్ టు, లేవని చెప్పడానికి డస్ నాట్ బిలాంగ్స్ టు అనేది ఈ సింబల్ యొక్క ఇంపార్టెన్స్. మనకి మ్యాథమెటిక్స్లో డెఫినేషన్స్లో ఎక్కువ ఈ సింబల్స్ వాడతారు. బిలాంగ్స్ టు, డస్ నాట్ బిలాంగ్స్ టు అని. అంటే అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. బిలాంగ్స్ టు, డస్ నాట్ బిలాంగ్స్ టు మీనింగ్ ఏంటి? ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎలిమెంట్స్ అనేవి ఆ సెట్లో లేవు అని ఎక్స్ప్రెస్ చేయడానికి ఈ సింబల్ వాడతాం. నెక్స్ట్ సింబల్ ఏంటి? సబ్సెట్. What is another symbol name? Subset. What is symbol name? Subset. Subset అంటే ఏంటి? A అనే సెట్ లోని 1, 2 ఎలిమెంట్స్ తీసుకోండి. B అనే సెట్ లోని 1 2 3 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ మనం ఏంటి అబ్జర్వ్ చేయాలి? ఏలో ఉన్న ఎవ్రీ ఎలిమెంట్ బిలో ఉన్నాయి. ఏలో ఎలిమెంట్స్ అన్నీ కూడా బిలో ఉన్నప్పుడు సబ్సెట్ సింబల్ వాడాలి. ఒక సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇంకో సెట్లో ఉంటాయి అనే సింబల్ వాడడానికి ఈ సబ్సెట్ తీసుకోవాలి. సబ్సెట్ అంటే ఏంటి? ఏ అనే సెట్లో ఉన్న ఎవ్రీ ఎలిమెంట్ బి అనే సెట్లో ఉండాలి. ఎగ్జాంపుల్స్ ఏంటి? ఆల్ న్యాచురల్ నంబర్స్ ఆర్ ఇన్ హోల్ నంబర్స్. న్యాచురల్ నంబర్స్ అన్ని కూడా హోల్ నంబర్స్ లో ఉంటాయి. ఈ సబ్సెట్ ని ఏ సూపర్ సెట్ ఆఫ్ బి అని కూడా రాయొచ్చు. ఈ సింబల్ ఏమంటాం? సూపర్ సెట్. ఈ సింబల్ ఏమంటాం? సబ్సెట్. ఫస్ట్ చెప్పిన సింబల్ ఏంటి? బిలాంగ్స్ టు. సెకండ్ చెప్పిన సింబల్ ఏంటి? సబ్సెట్. ఈ 2 సింబల్స్ మీద బిట్స్ ఎలా వస్తాయి? నౌ టేక్ an example. Set A is equal to 1 2 3. Set 1, 2 5. ఈ ఏ అనే సెట్ లో 1 2 3 సెట్ 1, 2 5 ఉన్నాయి. మనం సెట్ సింబల్ ఇన్సైడ్ లో
ఏంటి రాసినా అవన్నీ కూడా ఎలిమెంట్స్ అవుతాయి. 1 ఈజ్ అన్ ఎలిమెంట్ ఇన్ సెట్ ఏ, 2 ఈజ్ అన్ ఎలిమెంట్ ఇన్ సెట్ ఏ, 3 ఈజ్ అన్ ఎలిమెంట్ ఇన్ సెట్ ఏ, సెట్ 1, 2 ఈజ్ అన్ ఎలిమెంట్ ఇన్ సెట్ ఏ, 5 ఈజ్ అన్ ఎలిమెంట్ ఇన్ సెట్ ఏ. ఇప్పుడు 1 అనే ఎలిమెంట్ సెట్ ఏలో ఉంది అంటే 1 బిలాంగ్స్ టు సెట్ ఏ, 2 బిలాంగ్స్ టు సెట్ ఏ, 3 బిలాంగ్స్ టు సెట్ ఏ. ఇప్పుడు సెట్ 1, 2 అనేది కూడా ఎలిమెంటే. సెట్ 1, 2 బిలాంగ్స్ టు సెట్ ఏ. ఇందులో ఇంకోటి ఎక్స్ట్రా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సెట్ 1, 2 అండ్ ఏ ఉందనుకోండి, ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈ సెట్లో ఉన్నాయి. వాట్ ఆర్ ద ఎలిమెంట్స్? 1, 2. సెట్ 1, 2 ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏ అనే సెట్లో ఉన్నాయి. అండ్ సెట్ 1, 2 ఉన్నప్పుడు ఈ ఎగ్జాంపుల్ నుండి బిలాంగ్స్ టు రాయొచ్చు, సబ్సెట్ కూడా రాయొచ్చు. అంటే ఎక్కువ మీకు ఎగ్జామ్ బ్లాంక్ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా రాయొచ్చు. అంటే వెరీ షార్ట్లో ఏమిస్తాడంటే ఈ రెండు ఇస్తాడు. స్టేట్మెంట్ 1 సెట్ 1, 2 బిలాంగ్స్ టు ఏ, స్టేట్మెంట్ 2 సెట్ 1, 2 సబ్సెట్ టు ఏ, స్టేట్మెంట్ 3 1, 2 does not belongs to set A. 1 is true, 2 is false, both are true, both are false అని ఆన్సర్ ఇస్తారు. అలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ మీరు తెలుసుకోవాలి. ఓకే, నౌ ఇఫ్ A subset B, A subset B అయినప్పుడు then first question A union B is equal to dash. Second one, A intersection B is equal to dash. A minus B is equal to dash. ఏ సబ్సెట్ బి అంటే ఏంటో జస్ట్ బిఫోర్ చెప్పాను. ఏ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా బి సెట్లో ఉండాలి. సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా సెట్ బిలో ఉన్నప్పుడు ఏ యూనియన్ బి ఏమవుతుంది, ఏ ఇంటర్సెక్షన్ బి ఏంటవుతుంది, ఏ మైనస్ బి ఏంటవుతుంది. నౌ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి ఈ కండిషన్ ఇచ్చినట్టుగా. ఏ సబ్సెట్ బి అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బిలో ఉండాలి. ఇప్పుడు ఏం ఫైండ్ చేస్తారు? ఏ యూనియన్ బి. ఫస్ట్ వన్, మన క్వశ్చన్లో సెట్ ఏ సెట్ బి ఇవ్వనప్పుడు ఆ సెట్ ఏ సెట్ బి సంబంధించిన ఒక కండిషన్ ఇస్తాడు. ఆ కండిషన్ మనం యూజ్ చేసుకోవాలి. ఏ యూనియన్ బి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యూనియన్? కలెక్టింగ్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ ఏ అండ్ బి. ఏలోని బిలో ఉన్న టోటల్ ఎలిమెంట్స్ తీసుకోవాలి. కలెక్టింగ్ ఆల్ ఎలిమెంట్స్ 1, 2, 3, 4, 5 ఆల్ ఎలిమెంట్స్. అంటే ఇక్కడ 1, 2, 1, 2, 3 అని మళ్ళీ రాయకూడదు. ఆల్ ఎలిమెంట్స్ ఏంటి ఇక్కడ? 1, 2, 3 నాట్ 4, 5. 1, 2, 1, 2 రిపీట్ అవుతున్నాయి కానీ వన్ టైమే రాయాలి. ఈ 1, 2, 3 ఎలిమెంట్స్ అయితే ఎక్కడ ఉన్నాయి? సెట్ బిలో ఉన్నాయి. అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటవుతుంది? బి అవుతుంది. ఏ సబ్సెట్ బి అయినప్పుడు ఏ యూనియన్ బి ఏంటవుతుంది? బి. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ చేయండి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏం చేయాలి? సెట్ ఏలో సెట్ బిలో ఉన్న కామన్ ఎలిమెంట్స్ తీసుకోవాలి. వాట్ ఆర్ ద కామన్ ఎలిమెంట్స్? 1, 2. ఈ 1, 2 ఎలిమెంట్స్ ఎక్కడ ఉన్నాయి? కంప్లీట్ గా సెట్ ఏలో ఉన్నాయి. అంటే ఆన్సర్ ఏంటవుతుంది? ఏ. ఏ మైనస్ బి. ఏ మైనస్ బి అన్నప్పుడు ఏం చేయాలి?
1 2 minus 1 2 3 రెండింటిలో సేమ్ ఎలిమెంట్స్ రిమూవ్ చేసేయాలి. ఇంకా ఏవైనా ఎలిమెంట్స్ మిగిలినాయి అనుకోండి ఫస్ట్ సెట్లో మాత్రమే కరెక్ట్ చేయాలి. ఫస్ట్ సెట్లో ఇంక ఎలిమెంట్స్ ఏమీ లేవు, అప్పుడు ఏంటవుతుంది ఆన్సర్ ఎంప్టీ సెట్. అది ఏ సబ్సెట్ బి అయినప్పుడు ఏ యూనియన్ బి ఏంటవుతుంది బి అవుతుంది. ఏ ఇంటర్సెక్షన్ బి ఏంటవుతుంది ఏ అవుతుంది. ఏ మైనస్ బి ఏంటవుతుంది 5. ఇలా డైరెక్ట్గా మీకు ఆన్సర్ రాయడం తెలియకపోతే 2 సెట్స్ ఈ కండిషన్లో ఉన్నట్లుగా ఎగ్జాంపుల్స్ తీసుకొని ఫైండ్ చేయండి. చాలా ఇంపార్టెంట్ మోడల్స్. దీనే కొంచెం డిఫరెంట్ మోడల్లో కూడా అడగచ్చు. నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.